అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోమ్ మేడ్ కేఎఫ్సీ చేస్తాను. అది ఏ విధంగా చేస్తాను ఇప్పుడు చూద్దాము. నేను 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చికెన్ నేను స్కిన్తో పాటే తీసుకున్నాను. ఈ విధంగా ఫోర్క్తో చికెన్ మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి. నిమ్మరసము 1/2 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. నిమ్మరసం సాల్ట్ వేసి చికెన్ మొత్తం బాగా కలపాలి. ఉప్పు నిమ్మరసం వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. స్పూన్ కారం, స్పూను డార్క్ సోయా సాస్ వేస్తున్నాను. కారము, సోయా సాసు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్ మొత్తం ఈ విధంగా కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా షుగర్ వేస్తున్నాను, సరిపోతుంది. దీంతోపాటు పెరుగు కూడా వేస్తున్నాను. పెరుగు వేసుకొని స్పూను మిరియాల పొడి కూడా వేసుకున్నాను. మిరియాల పౌడర్ కూడా వేసి చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి 3-4 గంటలు ఊరనివ్వాలి. చికెన్ కోటింగ్కి పౌడర్ రెడీ చేసుకోవాలి. కప్పు మైదా పిండి వేసుకున్నాను. 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులోనే మిరియాల పౌడర్ వేస్తున్నాను. స్పూన్ కారం, ఉప్పు కూడా వేస్తున్నాను. సాల్ట్ మీరు చూసి వేసుకుంటుండండి. ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పక్కన పెట్టుకుంటున్నాను. వేరొక గిన్నెలో ఐస్ వాటర్ తీసుకోవాలి. చికెన్ బాగా నానింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. పిండంతా చికెన్కి పట్టేటట్టు చేసుకొని ఐస్ వాటర్లో వేయాలి. ఐస్ వాటర్లో వేసి ఒక 30 సెకండ్స్ ఉంచి మళ్ళీ పిండిలో వేసుకోవాలి. మళ్ళీ పిండి అంతా చికెన్ మీద ఇట్లా వేసి చేతితో గట్టిగా నొక్కాలి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. పిండినంతా ఇద్దలు కొట్టేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది లెగ్ పీస్. దీన్ని వేస్తున్నాను పిండిలో. లెగ్ పీస్ని కూడా పిండిలో ఈ విధంగా మొత్తం పట్టేటట్టు చేసుకొని ఐస్ వాటర్లో వేసుకోవాలి. 30 సెకండ్స్ ఉంచుకొని మళ్ళీ పిండిలో వేసుకోవాలి. పిండిలో వేసుకొని గట్టిగా చేతితో నొక్కాలి. పిండి ఎక్కువై తీసుకోవాలి. తీసి మళ్ళీ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. మిగతా చికెన్ పీసులు కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ పీసులన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. పిండిలో కోటింగ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా దారాలుగా రావాలి. ఆయిల్ కాగింది. స్టవ్ మీడియంలో పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు వేస్తున్నాను. ఎర్రగా వచ్చేంత వరకు చికెన్ని వేయించుకొని పక్కన తీసుకోవాలి. మిగిలిన చికెన్ కూడా ఈ విధంగా వేయించుకోవాలి.
వేడివేడిగా కరకరలాడే ఎంతో రుచికరమైన హోమ్మేడ్ కేఎఫ్సి రెడీ అయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.